హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. సూపర్ హిట్, బంపర్ హిట్ ఇట్లాంటి డైలాగులు ఏవో చెప్తుంటారు కదా. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు కొన్ని వందల కోట్లు వసూలైనాయని చెప్పి పేపర్లో యాడ్లు ఇవన్నీ కామన్గా, అంటే సినిమాకి సంబంధించిన వ్యవహారం అది. నిన్న రిలీజ్ అయిన ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా పచ్చపత్రికలు ఇట్లాంటి ఈగలే వీగే ప్రయత్నం చేస్తున్నాయి. ఆహా ఓహో అంటూ డబ్బాలు కొడుతున్నాయి అన్నమాట. ఇప్పటికే అంటే చంద్రబాబు ఇచ్చిన హామీలతో రాష్ట్రం శ్రీలంక కాదు కదా, ఇంకా అంతకు మించి జింబాబ్వే ఆంధ్ర, శ్రీలంక ఆంధ్ర, నైజీరియా ఆంధ్ర అని అవుతుందని చెప్పి చాలామంది సూత్రీకరణలు చేస్తున్న నేపథ్యంలో పచ్చపత్రికలు ఎట్లాంటి వార్తలు రాసినాయో ఒకసారి చూద్దాం. ఇక ఇది మన ఈనాడు పచ్చళ్ళ పాపారావుకు ఇది చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా కనిపించింది అనమాట. ఇదో ప్రజాగలం సూపర్ 6 అని చెప్పి ఈయన 6 కొట్టినట్టు ఫీల్ అవుతుండ అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4,000 పెన్షన్, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వడ్డీ లేని రుణం, బీసీలకు 5,000 కోట్లతో ఆదరణ, వారి రక్షణకు ప్రత్యేక చట్టం, స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, పూజారులకు 15,000, ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000, మధ్యంతరాల నియంత్రణ, విషపూరిత బ్రాండ్ల రద్దు, ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, బడికెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి మహిళకు 15,000, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి, హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు 1,00,000 సాయం, గిట్ట నోటికొచ్చిన హామీలు అన్నీ పెట్టేసారు అనమాట. దానిలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇక నెలకు నిరుద్యోగ వృత్తి ఎందుకు? మెదడున్నోడు ఎవడైనా ఇట్లాంటి హామీలు ఇస్తాడా? ఒక చంద్రబాబు తప్పిస్తే ఇదే ఆయన నైతికత అనమాట. ఇక ఈ పెన్షన్లు, అమ్మఒడి లాంటి పథకాలు ఇస్తుండడంతో రాష్ట్రం శ్రీలంక అవుతుంది, ఇంత బడ్జెట్ ఎడికెళ్ళి తెస్తారని చెప్పి మాట్లాడిన ఈ మోదవారి ఇప్పుడు ఏమంటాడు, ప్రతి మహిళకు నెలకు 15,000, అది ఎట్లా అంటే 19 ఏళ్ళు నిండిన 59 ఏళ్ళ వరకు ఉన్న ప్రతి మహిళకి ఇస్తాడంట. 15,000 అంటే నెలకి ఏడాదికి ఎంత? 18,000, 5 ఏళ్లకు 90,000. ఈ లెక్కన వాళ్ళ సాధికారత కోసం ఇస్తుండంట. ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక కాదు. ఈ పథకాలు అమలు చేయాలంటే ఏకంగా 10 లక్షల కోట్లు, అంటే ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ అవసరం అని చెప్పి ఇప్పటికే చెప్తా ఉన్నారు ఆర్థిక నిపుణులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పెన్షన్ల మీద క్లియర్గా ఆయన లెక్కలతో సహా చెప్పిండు అనమాట. ఏడాదికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్లు, ఎంత? 66 లక్షల మందికి ఇంప్లిమెంట్ చేసేందుకు 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అది కూడా ఎంత? ఇప్పుడు ఇస్తున్నది కేవలం 3,000 రూపాయలకే. ఈయన ఏమంటుండు చంద్రబాబు, 50 ఏళ్ళు నిండిన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా 4,000 పెన్షను, ప్లస్ వికలాంగులకు 6,000, దివ్యాంగులకు 15,000, అంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళకు, మంచానికే పరిమితమైన వాళ్ళకు 15,000 అంట. ఒకసారి చూడండి, ఈ లెక్కన 66 లక్షల మంది ఇప్పుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాచ్యురేషన్ పద్ధతిలో ఇస్తుంటేనే ఇన్ని లక్షల మంది కదా. 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు, ప్రతి పురుషుడికి ఇవ్వాలంటే మరి ఆ స్కోర్ ఎంత? అంటే 1 కోటి మంది కావాలి. 1 కోటి మందికి 4,000 చొప్పున ఇవ్వాలంటే ఎంత బడ్జెట్ కావాలి? అంటే ఓన్లీ కేవలం పెన్షన్లకే ఏడాదికి 50,000 చొప్పున ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఈ రైతు భరోసా ఇవన్నీ పెంచిన హామీలు అనేది ఇస్తే ఇంచుమించు 1,75,000 నుంచి 2 లక్షల కోట్ల మధ్య ఖర్చు అవుతుంది. ఎంత? 1,75,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు. అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెటే మొన్న లాస్ట్ బడ్జెట్ 2,86,000 కోట్ల రూపాయలు, 2,86,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో ఓన్లీ ఈ సంక్షేమ పథకాలకే 2 లక్షల కోట్ల రూపాయలు పోయినప్పుడు ఇక మిగిలిన డబ్బులతోన ఈ పోర్టులు ఎట్లా, అభివృద్ధి ఎట్లా? ఇదే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తా అంటేనేమో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, జింబాబ్వే అయిపోతుంది అని చెప్పి మాట్లాడిన ఈ సోంబేరిగాళ్ళు ఇప్పుడు ఆ పథకాలనేమో ఆహా ఓహో అంటున్నారు. ఇక్కడితో అయిపోలే, ఇంకా లోపల పేజీల్లో ఇంకా చాలా గమ్మత్తుగా రాసిండ్రు. ఇక సమగ్ర విచారణంట, విశాల హితం, సంక్షేమ పథం, మొత్తం మేనిఫెస్టోను మొత్తం పేర్చిర్రు అన్నట్టు. ఇక్కడ అభివృద్ధి, సంక్షేమం, సమతూకం. తెదేపా జనసేన మేనిఫెస్టోలో బీసీలు, మహిళలు, యువతకు సముచిత ప్రాధాన్యం, ఉద్యోగ వ్యాపార వర్గాలకు భరోసా, బ్రాహ్మణులకు ఎనలేని ప్రాధాన్యం, వివిధ వర్గాల అభ్యున్నతికి విప్లవాత్మక నిర్ణయాలు, రాష్ట్ర భవిష్యత్తుకు అభివృద్ధికి అదో దార్శనిక పత్రం, జగన్ విధ్వంస పాలనలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు విస్తృత కసరత్తు. ఇట్లా ఉంటాయన్నమాట వీళ్ళు. మహిళలే మహారాణులు. ఇక ఈ ఏబిఎనోడు రాధాకృష్ణ, అందరికీ బాసటగా సామాజిక పెన్షన్ ప్రతి నెల
4,000 బడికి వెళ్ళే పిల్లలందరికీ ఏటా 15,000, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, ప్రతి రైతుకు 20,000 పెట్టుబడి సాయం, మళ్ళీ అమరావతి నిర్మాణం, ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలులో తక్షణం హైకోర్టు బెంచు, అభివృద్ధి ప్లస్ సంక్షేమం ఈజ్ఈక్వల్ టు సమ్మిళితంగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో, ఆదాయం పెంచుతాం పంచుతాం. ఎట్లా పెంచుతాడో ఎట్లా పంచుతాడో చంద్రబాబుకు తప్పితే ఎవ్వరికి అర్థం కాదు. ఇది నిన్ననే చెప్పిన కదా, ఇది ఒక శాసనాల గ్రంథం అన్నట్టు, వీళ్ళకి తప్పితే ఎవరికి అర్థం కాదు. నిన్న క్లియర్గా చెప్పిన నేను, ఈ టీడీపీ మేనిఫెస్టో కేవలం ఈ పచ్చపత్రికల్లో రాసుకునే కంటెంట్గా పనికొస్తుంది తప్ప జనాలను బాగు చేయడానికి కాదు అని. దీని మీద ఎప్పుడో వైఎస్ రాజశేఖర్, ఇప్పుడు కాదు 2009లో అసెంబ్లీలో ఎన్నికైన తర్వాత ఆయన తూర్పార పట్టాడు. సో ఈనాడులో బ్యానర్ లేకుండా ఎట్లా ఉంటుందని మేము అనుకోవాలి. బ్యానర్ చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో ఈనాడులో బ్యానర్ లేకుండా ఎట్లా ఉంటుందని మేము అనుకోవాలి. బ్యానరే ఉంటుంది. అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆ పథకం పైన ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు, ఇవి తెలుగుదేశం పార్టీ హామీలు. 7 గంటల బదులు 12 గంటలు ఉచిత కరెంటు, అది కూడా పగటి పూటే. రూపాయలకు 2 కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం. ప్రజల పైన వరాల వాన. నిరుపేదలకు 2,000 రూపాయలు, పేదలకు 1,500 రూపాయలు, మధ్య తరగతికి 1,000 రూపాయలు. నెల 1వ తేదీనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ. ప్రతి పేద కుటుంబానికి నెల 20 కిలోలు ఉచిత బియ్యం. రైతుకు 12 మళ్ళీ రాసేది. రైతులందరికీ రుణమాఫీ. ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు. అర్హులందరికీ 1,00,000తో ఉచిత ఇల్లు. 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి లభించేదాకా నిరుద్యోగికి నెలకు 1,000 రూపాయలు. మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, 150 సిలిండరు, ఉచిత రంగుల టీవీలు, విద్యార్థులు మెస్ ఛార్జీలు కనీసం 900. చంద్రబాబు విన్నారు కదా, ఈ పేడి మొహం, ఈ బొల్లి మొహం ఎప్పుడు మారదు. అది ఇంతకుముందే గతంలో చాలాసార్లు చెప్పినాం కదా, 1000 నక్కలు 100 తోడేళ్ళు కలిస్తే ఒక చంద్రబాబు అని. ఇప్పుడు మేము చెప్పింది కాదు కదా, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో పెట్టిన సభ ఇది. ఇందులో ఏం మారింది? 50 లక్షల ఉపాధి అవకాశాలంట, ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారంట. ఈయనలకు నిరుద్యోగ వృత్తి, మహిళలకు బ్యాంకులకే డబ్బులు. 2009లో ఎట్లాంటి హామీలు ఇచ్చిండో 2014లో అట్లాంటి హామీలే, 2019లో అట్లాంటి హామీలే, 2024లో అట్లాంటి హామీలే. ఈ ఆల్ ఫ్రీ పథకాలకు జనం ఓటేస్తారా? ఓటేయాలనా? ఇప్పటికే అంటే ఆయనకు వాతలు తేలినే అయిపోయింది. అది ఒడిసిన ముచ్చట 2019లోనే అయిపోయింది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలలో ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పుడు 15,000 అమ్మ ఒడి, దాంతోపాటు 2,000 అడిషనల్గా ఇస్తున్నారు. ఆ 2,000 ఎందుకోసం? స్కూళ్ళ మెయింటెనెన్స్ కోసం, పిల్లలే కదా వాడుకునేది. ఆ టాయిలెట్ల రిపేర్ల కోసం కావచ్చు, చిన్న ఏమైనా ఖర్చులు ఉంటే అది పేరెంట్స్ కట్టాలి. కట్టినప్పుడు ఏమవుతుంది, ఆ స్కూల్ మేనేజ్మెంట్ మీద వీళ్ళకు బాధ్యత పెరుగుతుంది, పోయి నిలదీయడానికి హక్కు ఉంటుంది అన్న ఉద్దేశంతో మొత్తం 17,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 2,000 కూడా కమిషన్ వీళ్ళ జేబులు వేసుకుంటారని దుష్ప్రచారం చేస్తుంది దిక్కుమాల ఇటుంటుంది ఇలా. సో ఇక ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఈ టీడీపీ మేనిఫెస్టో అనేది ఒక పెద్ద బిస్కెట్ అనమాట. అది ఒక శాసనాల గ్రంథం, దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పటికే చెప్పినాం కదా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదికతో మోడీ ఫోటో లేకుండా పోయిందనమాట నిన్న. అంటే కూటమిలో సాక్షాత్తు బాధ్యత వహించాల్సిన భాగస్వామ్య పక్షమే తప్పుకున్నది, మొహం చాటేసింది. ఇక ఈ చంద్రబాబును ఎవరు నమ్మాలి? నమ్మి ఓటేస్తే ఇక మీరే నష్టపోయేది, దీనికి ఎవరు ఏం చేయలేరు. సో ఇవి పచ్చపత్రికల జాకిలు పెట్టే లేపే కథనాలు అనమాట. సో వీటిని నమ్మాలా వద్దా అన్నది ఇక మరో 10 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మీరే డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.